నమస్కారం ఫ్రెండ్స్. నేను అనుకుంటా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఎలక్షన్ ఫండింగ్ కోసం ఒక పార్టీ ఒక స్టేట్ని పణంగా పెట్టి, అంటే తాము దిగిపోయే లోపు అయినన్ని ఫండ్స్ తమ పార్టీ కోసం సేకరించాలి అని ఏకైక లక్ష్యంతో అహర్నిశలు కష్టపడి అన్ని విధాలుగా తెలంగాణ యొక్క ఆర్థిక స్థితిని ఉపయోగించుకొని ఎలక్షన్లో ఈ డబ్బులు వెదజల్లాలి అని, ఒక రాష్ట్రం అభివృద్ధి కాంక్షిస్తున్నట్టుగా నటిస్తూ రాజకీయంగా విభేదాలున్న పార్టీలతో జతకట్టి తెలంగాణ యావత్ సమాజానికి శటకోపం పెట్టే బృహత్తర కార్యక్రమం మనం ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం. మనము అబ్జర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి, తనదైన శైలిలో రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, బ్యాంకులను, సంస్థలను అన్నిటినీ బెదిరిస్తూ, తొక్కుకుంటూ తన రాజకీయ ప్రస్థానం కొనసాగించడం బాధాకరణం, సూచనీయం. అయితే ఈ బాధ అలా పక్కన పెడితే వచ్చే 2 సంవత్సరాల వరకు వీరిని భరించాలట, తప్పదట. ప్రతి పని రాజకీయ లబ్ధి కోసమే అన్నట్టుగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఏ ప్రాజెక్టు తీసుకున్నా దాంట్లో స్వార్థ రాజకీయాలే. ఆర్ఆర్ఆర్ విస్తరణ, ఆర్ఆర్ఆర్ రూట్ మ్యాప్ నుంచి మొదలైతే మెట్రో సెకండ్ ఫేజ్ వరకు ప్రతి ఒక్కటి రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయం కాకుండా పార్టీ లబ్ధి కోసమే, పార్టీ కాకుండా డబ్బు లబ్ధి కోసమే. ఏ రాజకీయ పార్టీ అయినా కొంచెం మొహమాట పడుతుంది, జక్కుతుంది. ప్రజలకు మన వ్యవహారం తెలుస్తుంటే కాస్త ఆగి విశ్లేషించుకొని రూటు మార్చుకొని వెళ్తుంది. కానీ మనం అబ్జర్వ్ చేస్తే అలాంటి సిగ్గు బిడియం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు అనిపిస్తుంది. ప్రజల ముందు బండారం బయటపడుతున్న విచ్చలవిడితనంతో తెలంగాణకు శటకోపం పెట్టడం సర్వసాధారణం అయిపోయింది. నిధులలేమి ఉన్నా టూర్లు ఆగటం లేదు, విచ్చలవిడిగా బహిరంగ సభలు ఆగటం లేదు. ప్రభుత్వ సొమ్ము వెదజల్లడం జరుగుతుంది. క్యాగ్ రిపోర్ట్లో 6 లక్షల కోట్ల నికర అప్పు అని మెన్షన్ చేసిన దాదాపు 13 నుంచి 15 లక్షల కోట్ల అప్పులో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇటు ట్రిపుల్ ఆర్ పనులకు 12 వరుసల రహదారి మచిలీపట్నానికి, ఎలివేటెడ్ కారిడార్ శ్రీశైలానికి, అది కాకుండా ఈ కర్నూలు బైపాస్, నంద్యాల బైపాస్ రోడ్డు కానివ్వండి, 6 వరుసల విజయవాడ హైవే కానివ్వండి, ప్రతి ఒక్కటి కేంద్ర నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టులు. అంటే కేంద్ర హస్తక్షేపం ఉంటే కానీ ఇవి పూర్తి కావు. అటు ఈ ప్రాజెక్ట్స్ నత్తనడకన సాగుతుంటాయి. ఈ ప్రాజెక్టుని ఇప్పటికిప్పుడు మనం ఏమీ డబ్బు పరంగా లబ్ధి పొందలేము అని భావించిన ప్రభుత్వం, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి, మొండి పట్టుబట్టి మెట్రో ఫేజ్ 2 విస్తరణకు తనదైన శైలిలో ముందుకు పోతున్నాడు. అసలు వీళ్ళను అడిగేవాళ్ళు లేరు. కాంగ్రెస్లో ప్రాబ్లం ఏమంటే రేవంత్ రెడ్డి ఏం చేసినా, ఎన్ని అరాచకాలు చేసినా ప్రస్తుతానికి ఆయనకు అడ్డుకట్ట వేసే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. ఎంత స్పష్టత ఉందంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా, ఏ టైంలోనైనా, ఏ క్షణంలోనైనా, రాత్రైనా పగలైనా, ఎప్పుడైనా బీజేపీతో జతకట్టి బీఆర్ఎస్ సాయంతో కూటమి ప్రభుత్వం ఏర్పరిచే అన్ని ఆశంకాలు మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మోడీ అంటే ఒక్క క్షణం గిట్టని రాహుల్ గాంధీ మన ముఖ్యమంత్రి నిధుల కోసం మోదీతో సఖ్యతగా ఉండటం, ఆయనను పెద్దన్నాన్ని పిలవటం, కేరళలో విజయం తర్వాత రేవంత్ రెడ్డిపై అభియోగాలున్నా ఏమీ చేయలేకపోవటం కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతుంది. అయితే రీసెంట్లో జరిగిన పరిణామాలు, మెట్రో రైల్ విస్తరణ 2వ ఫేజ్, అసలు ఇతర రాష్ట్రాలకు, ఇతర సిటీస్కి మెట్రో ఇచ్చినప్పుడు హైదరాబాదుకు ఎందుకు ఇవ్వద్దు? ఇది తప్పుడు ప్రశ్న. ఢిల్లీ తర్వాత అప్రూవల్ ఇచ్చింది, అంటే స్టార్ట్ చేసింది హైదరాబాద్ మెట్రో. కాంగ్రెస్ హయాంలో దీని శ్రీకారం చుట్టిన మోదీ హయాంలో దీనికి అప్రూవల్ వచ్చింది. ఫేజ్ 1 స్టార్ట్ అయింది. ఫేజ్ 1 వాజ్ మోస్ట్ కరప్ట్ మెట్రో ప్లాన్. దీంట్లో ఎన్నో అవకతవకలు, డౌట్స్. అనిల్ అంబానీ ఎంటర్ అయ్యి బిడ్ ప్రాసెస్లో వెనక్కి తగ్గాడు. ఎందుకంటే అప్పట్లోనే మెట్రో డబ్బులు రాబట్టడానికి 50 సంవత్సరాల పైచిలుకు పట్టొచ్చు అనే ఎస్టిమేషన్ ఉంది టెండర్ ప్రాసెస్లోనే. అయితే మెట్రో ఎల్ఎన్టీ కట్టడంలో, అంటే మెట్రో మాతృ సంస్థకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ మెట్రో కట్టడం ప్రాసెస్లో కిక్ బ్యాక్స్ రూపంలో వెళ్ళిపోయాయి. దానిపై ఇన్వెస్టిగేషన్ లేదు. ఎల్ఎన్టీ మెట్రో కట్టాక అది ఇష్టపూర్వకంగా లేదా అయిష్టంగా కూడా నడిపించిన ఎల్ఎన్టీకి వచ్చే నష్టమేం లేదు. ఎందుకంటే అది ఎస్పీవి కింద పనిచేస్తుంది. లాభం వస్తే ఎల్ఎన్టీకి, నష్టం వస్తే ఎస్పీవికి. అంటే రిస్క్ మొత్తం అప్పు ఇచ్చిన వాళ్ళకే అన్నట్టే ఎల్ఎన్టీ వ్యవహరించింది. కానీ కొసమెరుపు ఏమంటే ఎల్ఎన్టీ కిమ్మనకుండా
హైదరాబాద్ మెట్రోని రన్ చేస్తూ ఉంది. అది కొసమెరుపు. అంటే రాష్ట్రం ప్రజల మీద, హైదరాబాద్ ప్రజల మీద ఎల్ఎన్టీ చేస్తున్న అహసాన్, అంటే దయతోని ఈ మెట్రో నడిపిస్తున్నట్టే ఉంది. ఎలా నడిపించినా అది ఎల్ఎన్టీ రిస్క్. బ్యాంక్స్కి లాంగ్ టర్మ్ రిస్క్ అయితే ఎల్ఎన్టీకి షార్ట్ టర్మ్ రిస్క్. షార్ట్ టర్మ్ అంటే 20-25 ఏళ్ల రిస్క్, లాంగ్ టర్మ్ అంటే 50+ years to 80+ years రిస్క్ ఫర్ బ్యాంక్స్. మెట్రో ఫేజ్ 2 ఇది రేవంత్ రెడ్డి కల్పన. ఈ కల్పనలో ఫైనాన్షియల్గా ఈ రూటుకు ఎలాంటి మద్దతు లేదు. అంటే డిపిఆర్ వేసినా ఈ ప్రాజెక్టు ముందుకు సాగదు. ప్రాజెక్టు ముందుకు సాగడం అంటే పిల్లర్లు కట్టి అన్ని కట్టి ట్రైన్లు కొన్నా ఇది లాభసాటిగా ఉండదు అనే గట్టి అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది, పొలిటికల్ దాంట్లో ఉంది, ప్రజల్లో కూడా ఉంది. ఈ గట్టి నమ్మకం ఏర్పడడానికి కారణం ఏమంటే ఫేజ్ 1 6,000 కోట్ల లాస్. ఈ లాస్ను ప్రభుత్వం భర్తీ చేస్తూ తీసుకున్న అప్పును తన తల మీద వేసుకొని 13,000 పైచిలుకు కోట్లు చెల్లించి ఎల్ఎన్టీ నుంచి ఆ అప్పు తన నెత్తినేసుకున్నది. అసలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే సడన్గా రేవంత్ రెడ్డికి ఒక ఆలోచన వచ్చి 13,000 కోట్ల అప్పు ఎల్ఎన్టీది తన తల మీద వేసుకొని, తన తల మీద అంటే రాష్ట్ర ప్రజల నెత్తి మీద మోపి, ఎల్ఎన్టీకి ఇష్టం లేకున్నా ఆ సంస్థ దగ్గర నుంచి మెట్రోని గుంజుకొని, ఈ గుంజుకోవడం ఎందుకు అంటే మెట్రో ఫేజ్ 1ని సరైన రీతిలో నడిపిద్దామని కాదు. ఎల్ఎన్టీ ఫేజ్ 2 మేము చేయలేము అంటే ఎల్ఎన్టీని బెదిరించడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. అంటే ఫేజ్ 2 చేయరంటారా మీరు, మీ ఫేజ్ 1నే గుంజేసుకుంటా. ఇలాంటి ఎమోషన్ కోసమే ఎల్ఎన్టీ ఎదురు చూస్తుంది కొన్నేళ్ల నుంచి. ఇలాంటి ముఖ్యమంత్రి కోసమే ఎదురు చూస్తుంది ఎల్ఎన్టీ. ఆయన అనగానే ఎల్ఎన్టీ 2,000 కోట్లు నడిపినందుకు కానుకగా తీసుకొని ఆ 13,000 చిల్లర కోట్లు తెలంగాణ ప్రభుత్వం నెత్తి మీద వేసేసింది. అంటే తెలంగాణ ప్రభుత్వం స్వయంగా నెత్తి మీద వేసుకుంది. ఇది ఎల్ఎన్టీకి దేవుడిచ్చిన ప్రసాదం. రేవంత్ రెడ్డి రూపంలో ఎల్ఎన్టీకి దేవుడిచ్చిన ప్రసాదం ఇది. అది తీసుకొని పక్కా జరిగిపోయింది. కానీ రేవంత్ రెడ్డి ఫేజ్ 2 చేయను అని ఎల్ఎన్టీ ఎందుకు అంది అని ప్రజలకు స్పష్టంగా చెప్తలేడు. సిటీ మధ్యలో నడిచే మెట్రో 6,000 కోట్ల లాస్లో ఉంది. అంటే శివారు ప్రాంతాల్లో జనావాసాలు లేని చోట మెట్రో నడిపిస్తే ఈ మెట్రో 15,000 కోట్ల పైచిలుకు లాస్లో వస్తుంది. నేను ఆల్రెడీ ఎన్నో వీడియోలు చెప్పిన, ఫస్ట్ 2 yearsలోనే 10,000 కోట్ల లాస్లో దాటిపోతుంది. 10,000+ crores లాస్లో ఈ మెట్రో వెళ్ళిపోతుంది ఫేజ్ 2 కంప్లీట్ అయితే. అంటే అంత దారుణంగా ఫ్యూచర్ కనిపిస్తుంటే ఎల్ఎన్టీ ఫేజ్ 2 ఎందుకు చేస్తుంది? కావలిస్తే ఎల్ఎన్టీ ఫేజ్ 2 కన్స్ట్రక్షన్ చేసి జరిగిపోతుంది, కానీ అది కూడా చేయదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. మనం చూస్తే రేవంత్ రెడ్డి ఆయన ఎడ్యుకేషన్ ఏ లెవెల్ వరకు ఉందో కానీ ఆయన రివెంజ్ టాక్టిక్స్, కేసీఆర్ దగ్గర పప్పులు ఉడకలేదు, కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోయాడు. కానీ తన కసి మొత్తం తెలంగాణ ప్రజలపై, హైదరాబాద్ ప్రజలపై
చక్కగా తీర్చుకుంటున్నాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మొన్న ఎస్బీఐకి ఆల్రెడీ అమ్మేసిన ఒప్పందం చేసుకున్న ల్యాండ్ని క్యాన్సల్ కూడా చేయకుండా విచ్చలవిడిగా తనకిష్టం ఉన్న సంస్థకు 270 కోట్ల కట్టుబెట్టాడు. దీన్ని కాదు అన్నందుకు ఎస్బీఐని బెదిరిస్తున్నాడు. అంటే బ్లాక్మెయిల్ చేస్తుండు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుందో అది ముమ్మాటికి నిజము అని రేవంత్ రెడ్డి తన చర్యలతోనే అందరి ముందు బహిరంగంగా ఒప్పుకున్నట్టయింది. ప్రతి ఒక్క చర్య బ్లాక్మెయిల్, ప్రతిదీ బెదిరించటం. అసలు ఎంత అసహ్యంగా ఉందంటే ఎస్బీఐ తన హక్కును అంటే కోల్పోవద్దు అని కోర్టుకు పోయింది. అంటే ప్రభుత్వం చేసిన 420 పనికి కోర్టుకు పోవాల్సి వచ్చింది. దానికి ఆ ఎస్బీఐనే బెదిరించే లెవెల్కి వెళ్ళిపోయారు. ఆల్రెడీ కర్ణాటకలో ఈ మన సిద్ధరామయ్య ఇలాంటి పనే చేశాడు. ఎస్బీఐ దగ్గర నుంచి ఉన్న గవర్నమెంట్ అకౌంట్స్ అంతా వేరే బ్యాంకు షిఫ్ట్ చేస్తా అని భయపెట్టించు. సేమ్ జిరాక్స్ కాపీ రేవంత్ రెడ్డి చేస్తుండు. పెద్ద తెలివి అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి మూర్ఖుడు ఇంకోడు లేడు. దాంట్లో రెండో ఇష్యూ ఏం లేదు. తెలంగాణను పాలించు అని ఇస్తే తెలంగాణని ఛాన్స్ దొరికినక్కడల్లా అమ్ముకొని తినే వ్యవహారం నడిపిస్తూ తన చరిష్మా అంట ఓన్లీ స్పీచ్ ఇచ్చే స్కిల్స్ వల్ల ఆయనకు మర్యాద ఉంది. కాంగ్రెస్ పార్టీలో స్పీచ్ ఇచ్చే మునగాడే లేడు గనక ఈయననే మునగాడు. అంటే కాంగ్రెస్ పార్టీ దుస్థితి ఎట్లుందంటే సీనియర్ మినిస్టర్స్ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినంత మంచి అంటే పబ్లిక్ అడ్రస్ ఎవరు చేయలేరు. ఇదొక్క కారణంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగిస్తున్నాడు. ఎప్పుడైనా ఏ క్షణమైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని వీడి బీఆర్ఎస్ సాయంతో బీజేపీ సాయంతో కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా ఆయన స్టార్ట్ చేయొచ్చు. మరి మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడు కదా, డోకా లేదు కదా అనుకుంటే తప్పు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అప్పుడు అంత పవర్ఫుల్గా ఉండడు. మనం అబ్జర్వ్ చేసేది ఏమంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడా లేదా అనేది కూడా డౌట్. కాబట్టి ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ రేపు కొనసాగుస్తాయి అంటే అది ఖచ్చితంగా మనం ఏం చెప్పలేం. అయితే మనం ఇప్పుడు ఈ మెట్రో ఫేజ్ 2కు 35,000 కోట్లు కేంద్రం ఇవ్వాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎన్ఓసి ఇస్తే తానే టెండర్లు ఫ్లోట్ చేసుకొని తన ఇష్టం వచ్చిన సంస్థకి ఇచ్చుకొని ఫేజ్ 2 కంప్లీట్ చేస్తాడట. అంటే కరప్షన్ చేస్తా అని తొడగొట్టి పబ్లిక్గా ఒక చీఫ్ మినిస్టర్ చెప్పడం ఆశ్చర్యకరం. ఆయనకి ఎన్ఓసి కావాలన్నట. కేంద్ర ప్రభుత్వ నిధులు వద్దట, కేంద్ర ప్రభుత్వ నిఘా వద్దట, కేంద్ర ప్రభుత్వ సర్వే వద్దు, కేంద్ర ప్రభుత్వ డిపిఆర్ వద్దు. అంటే ఎలాంటి స్క్రూటినీ లేకుండా, ఎలాంటి అడ్డంకు లేకుండా తనకు 35,000 కోట్ల రుణం తీసుకోవడానికి ఎన్ఓసి ఇస్తే ఆ రుణం తీసుకొని తనకిష్టం వచ్చిన మందికి ఈ మెట్రో కట్టబెడతాడట. ఇంత బహిరంగంగా విచ్చలవిడిగా చేసిన ముఖ్యమంత్రి నేను ఇప్పటివరకు చూడలే. నాకు ఎన్ఓసి ఇవ్వండి, సెంట్రల్ వాటా వద్దు, నాకు నీ దగ్గర తినడానికే గంజి లేదు, 2 రొట్టె ముక్కలు ఇస్తా అంటుంటే దాన్ని రిజెక్ట్ చేసేవాడిని ఏమంటారు? అంటే ఇదంతా కరప్షన్ కోసం. ఎంత విచ్చలవిడితనం చూడండి ఈయనది. కాంగ్రెస్ అంటేనే కొద్దిగా ప్రాబ్లమేటిక్. దాంట్లో రేవంత్ రెడ్డి దాన్ని పీక్స్లో తీసుకుపోతున్నాడు. ఎన్ఓసి ఇస్తే తానే టెండర్ ఫ్లోట్ చేసుకొని టోటల్ ప్రాజెక్ట్ తానే కట్టుకుంటాడట. నడిపించి ప్రాఫిటబుల్ అంటే ఎవడు చేస్తాడు అది? దాని రెస్పాన్సిబిలిటీ కూడా రేవంత్ రెడ్డి తీసుకుంటాడా? ఇవి మెట్రో ఫేజ్ 2 ప్రాఫిట్లో రన్ అవుతుందా లేదా సోయి లేదు. తనకు 35 కోట్లు ఎన్ఓసి ఇస్తే ఆ 35,000 కోట్ల తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని దాంట్లో కమిషన్ దుబ్బేసి దిగిపోయిన ఒక 5-10 వేల కోట్ల షటకోపం
తెలంగాణ ప్రజలకు పెడితే అయిపోయింది అనుకుంటున్నాడు. అంత ఈజీ అయిపోయింది వాడు రాజకీయం. ఆయనకు ఎన్ఓసి కావాలన్నట, మళ్ళీ కేంద్రం ఇస్తుంది కదా, నిధులు తీసుకో కదా అంటే మళ్ళీ కేంద్రం ఆడిట్ చేస్తుంది, కేంద్రం మళ్ళీ సర్వే చేస్తుంది, కేంద్రం ప్రతి ఒక్క బుక్స్ చెక్ చేస్తుంది. అదన్నీ అవాయిడ్ చేయాలంటే ఎన్ఓసి ఇచ్చి 35,000 కోట్లు నిధులు తీసుకొని తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకొని మెట్రో ఫేజ్ 2ని సర్వనాశనం చేసి దిగిపోతే అయిపోయింది అనుకుంటాడు. చేతులు దులుపుకొని దిగిపోతాడు. అంటే టోటల్ లాస్ ఆన్ హైదరాబాద్ మెట్రో విల్ బి 60,000 crores, 60,000 కోట్లు. మీరు ఇమాజిన్ చేయండి, హైదరాబాదులో టీఎస్ఆర్టీసీ బస్సులు దాదాపు 3 నుంచి 3.5 వేల వరకు తిరుగుతున్నాయి. తెలంగాణలో టోటల్ టీఎస్ఆర్టీసీ బస్సులు 10,000. 10,000లో 3,000 కేవలం హైదరాబాద్లో తిరుగుతున్నాయి. అంటే 7,000 పైచిలుకు బస్సులు టోటల్ తెలంగాణకు 7,000, హైదరాబాద్కు 3-3.5 వేలు. ఇది పరిస్థితి. టీఎస్ఆర్టీసీని మూసేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. 7,000 టోటల్ తెలంగాణకు 7,000 బస్సులు, 3-3.5 వేల బస్సులు హైదరాబాద్కి. ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ బస్సు కొనడానికి 2 కోట్లట. సరే 2 కోట్లు అంటే ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 బదులు అదే 35,000 కోట్లు టీఎస్ఆర్టీసీకి ఇస్తే 17,000 ఎలక్ట్రికల్ బస్సులు కొనవచ్చు. అంటే ప్రస్తుతం 10,000 పైచిలుకున్న టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్య 27,500కు చేరుతుంది. 27,500కు చేరుతుంది. అంటే ప్రతి మారుమూల గ్రామానికి, ప్రతి మారుమూల ప్లేస్ సిటీలో, ప్రతి మారుమూల ప్లేస్కి బస్ ఫెసిలిటీ బ్రహ్మాండంగా ఎలక్ట్రికల్ బస్సులతో సహా మనం సేవలు అందించవచ్చు. 10,000 బస్సులున్న టీఎస్ఆర్టీసీలో ఈ మెట్రో నిధులు టోటల్ తీసుకుపోయి బస్సులకు ఖర్చు చేస్తే 17,500 బస్సులు, అదనపు బస్సులు వస్తాయి. అంటే టోటల్ 27,500 బస్సుల సంఖ్య టీఎస్ఆర్టీసీ ఖాతాలో పడుతుంది. అంటే 27,000, ఇప్పుడు తెలంగాణకు 7,000 ఉంటే ఇప్పుడు ఇదైనాక దాదాపు 20,000 బస్సులు తెలంగాణలో వచ్చేస్తాయి. దానివల్ల దాదాపు 30,000 డ్రైవర్లకు ఉద్యోగాలు దొరుకుతాయి. మరి టీఎస్ఆర్టీసీ లేబర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్ ఏం సంకనాకుతున్నాయి మనకు తెలియదు. ఈ మెట్రో రన్ అయితే 2-3 రూట్లలో సిటీ ప్రజలకు కొద్దిగా వెసులుబాటు, అది కూడా లాస్ అవుతుంది, టోటల్ లాస్. కానీ మీరు ఇమాజిన్ చేయండి, టీఎస్ఆర్టీసీలో ఉన్న 10,000 సంఖ్య 27,500 అవుతుంది. అంటే మారుమూల గ్రామాలకు కూడా మంచి బస్ సదుపాయం. అది కాకుండా ఒక 30,000 డ్రైవరు, కండక్టర్ ఎంప్లాయ్మెంట్, 30,000 to 50,000 ఎంప్లాయ్మెంట్, మంచి సేవలు. ఇది మామూలుగా ఈ ఉచిత బస్సు తీసేస్తే మంచి లాభాలు కూడా వస్తాయి, రూట్ వైజ్ లాభాలు. అంటే మెట్రో 100 ఏళ్ల వరకు రూపాయి ఇవ్వదు. అదే టీఎస్ఆర్టీసీకి 17,000 బస్సులు వాళ్ళకి సమకూరిస్తే ప్రతి మారుమూల గ్రామానికి బస్ ఫెసిలిటీ, అది కాకుండా లాభాలు లేకుండా, నష్టాలు లేకుండా టీఎస్ఆర్టీసీ తన సేవలు అందించగలదు. అది కాకుండా 50,000 మందికి ఉద్యోగాలు. ఈ మెట్రో కడితే 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయా? మారుమూల గ్రామాలకు మెట్రో పోతుందా? అంటే వీళ్ళ ఏం చూడండి, హైదరాబాదులో ఫెసిలిటీ అనే ఒక అడ్డు పెట్టుకొని తనకు భూములు ఉన్నాయని ఆ మెట్రోని విస్తరించి ఫ్యూచర్ సిటీకి తీసుకుపోయి ఒక్కడు కూడా అక్కడెక్కడు అలాంటి స్థానంలో ఒక మెట్రో పెట్టి 35,000 కోట్లు దిగిపోతే అయిపోయాయి అనే ప్లాన్లో ఉన్నారు. ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీలోనే లుకలుకలు. ఎందుకంటే ఈయన టోటల్ కాంగ్రెస్ పార్టీని హైజాక్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి నిధులన్నీ ఈయనే మింగేస్తున్నాడు, ఎమ్మెల్యేలకు ఏమి ఇస్తలేడు. ఇది సొంత ప్రాజెక్ట్ లాగా డెవలప్ చేసి బెదిరించి
ఆ నిధులు తీసుకొని తన ఇష్టం వచ్చిన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకొని తాను తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అది కాంగ్రెస్ వాళ్ళు గమనించారు. అందుకోసం వ్యతిరేకించలేక. మొన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు ఓడిపోయింది అనేది కాంగ్రెస్ పెద్దలకు తెలిసినా రేవంత్ రెడ్డిపై చర్యలు లేవు. అంటే ఏమర్థం? ఇప్పుడు రేవంత్ రెడ్డి మోదీతో జతగట్టినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇస్తే చాలు. ఆయన తెలంగాణని ఎలా పరిపాలించినా వీళ్ళకి సంబంధం లేదు. అంటే మీరు చూడండి, ఒక టీఎస్ఆర్టీసీ అనే సంస్థ దేశంలోనే అతిపెద్ద సంస్థ అయిపోయి డైరెక్ట్గా 50,000 మందికి ఉపాధి కలిగిస్తూ ఎన్నో బస్ డిపోలు కొత్తగా వస్తే ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ మెట్రో ఫేజ్ 2లో ఎంతమంది ఎక్కుతారు, ఎంతమంది దిగుతారు? 1,00,000-1,50,000 అంటే ఫుల్ రన్నింగ్లో ఉంటాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా బస్సులు దిగితే ఎన్ని కోట్ల మంది ఎక్కుతారు? దానివల్ల టీఎస్ఆర్టీసీకి ఎంత లాభం? అంటే జరుగుతున్న అన్యాయం చూడండి ఎట్లుందో. 17,000 బస్సులు వస్తాయి టీఎస్ఆర్టీసీకి, 17,000 బస్సులు, 50,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అది కాకుండా లాభం నష్టం లేకుండా నడిపించే సౌకర్యం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది, ఆ శక్తి ఉంది వాళ్ళకు. కానీ మెట్రో లాస్ లేకుండా 100 years వరకు ప్రాఫిట్ రాదు మెట్రోలో. అంటే నిధుల కోసం ఆ వేటలో టోటల్ తెలంగాణ రాష్ట్రం యొక్క భవితవ్యాన్ని ఎలా తాకట్టు పెడుతున్నాడో క్లియర్గా కండ్ల ముందు కనిపిస్తున్నా, ఏమాత్రం జగ్గకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రాజెక్ట్ని తన స్టైల్లో ముందుకు తీసుకుపోయి బ్యాంకులను బెదిరిస్తూ, ప్రజలను బెదిరిస్తూ, రాజకీయ పార్టీలను బెదిరిస్తూ, సెంట్రల్ గవర్నమెంట్ని బెదిరిస్తూ తన రాజకీయ ప్రస్థానం కోసం టోటల్ తెలంగాణనే తాకట్టు పెట్టే స్టేజ్కి వచ్చి ధైర్యంగా స్పీచ్లు ఇచ్చుకుంటూ బహిరంగ సభల్లో ఈయన మాట్లాడగలుగుతున్నాడు. అంటే తప్పెవరిది అంటే తెలంగాణ ప్రజలది. ఇంత బహిరంగంగా 35,000 కోట్లు పల్లీలు బఠానీలాగా పంచిపెడతా అంటుంటే మన సమాజం ఇట్లా నోరు తెచ్చుకొని కూర్చుంది. మరి టీఎస్ఆర్టీసీకి అదే ఫండ్స్ డైవర్ట్ చేస్తే 17,000 బస్సులతో వస్తాయి. ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, డీజిల్ బస్సులు కాదు. ఎలక్ట్రికల్ బస్సులు 17,000 వస్తాయి. మరి ఈ పని ఎందుకు చేయొద్దు? గల్లీకి గ్రామానికి బస్ ఫెసిలిటీ వస్తుంది, 50,000 ఎంప్లాయ్మెంట్ వస్తుంది, 50,000 ఇంకా ఎక్కువ వస్తుంది. మరి ఇక్కడ ఒక్క దెబ్బకు మూడు మంచి పనులు అవుతాయి కదా. ఒకటేమో 17,000 బస్సులు వస్తాయి, గ్రామానికి వస్తుంది, బస్ ఫెసిలిటీ వస్తుంది. మూడోది, ఇది లాభసాటి వ్యాపారం. అది కాకుండా 50,000 మందికి ఈజీగా ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి మల్టిపుల్ యూజ్ ఉన్న ప్రాజెక్టు చేపట్టకుండా టీఎస్ఆర్టీసీని ఉచిత బస్సు అని చంపేసి పనికి మాలినట్టు ఈ మెట్రోకి 35,000 కోట్ల అప్పు తీసుకొని శటకోపం పెట్టి దిగిపోతా అనే ముఖ్యమంత్రిని ఎవరైనా చూశారా? ఇంత బహిరంగంగా స్కామ్ చేసుకుంటూ 10 మందిని బెదిరిస్తూ టీఎస్ఆర్టీసీని కాపాడవలసిన ముఖ్యమంత్రి ఇప్పుడు మెట్రోకి నిధులు ధారాదత్తం చేసి బీజేపీని బ్లేమ్ చేసి, బీఆర్ఎస్ని బ్లేమ్ చేసి, అంటే ఏదో మెట్రో చేసి హైదరాబాద్ పైన ఉద్ధరిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి, కానీ ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? టీఎస్ఆర్టీసీని నీలమట్టం చేసి ఈ పనికి మాలిన హైదరాబాద్ మెట్రో కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్రానికి శటకోపం పెడుతున్నాడు. దయచేసి ఈ ఫ్యాక్ట్స్ అందరూ గమనించండి, వ్యతిరేకించండి. అంతే, ఇది బహిరంగంగా నేను క్లియర్ చెప్తున్నా. 35,000 కోట్లు టీఎస్ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేస్తే 17,000 బస్సులు వస్తాయి. టికెట్ ధరలు సగం చేసిన ప్రతి గ్రామానికి, ప్రతి సిటీ కార్నర్కి బస్సు పోయే ఫెసిలిటీ ఉంది. హైదరాబాద్ సిటీకి 7,000 బస్సులు వస్తాయి. పర్సంటేజ్ ప్రకారంగా చూస్తే హైదరాబాద్కి 7,000 బస్సులు వస్తాయి. అంటే ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు తిరిగే అవకాశం ఉంది. కానీ ఇటువంటి బ్రహ్మాండమైన ఐడియాని పక్కన పెట్టి పనికి మాలిన మెట్రోని తలేసుకొని, అంటే అది తొందరగా ప్రాజెక్టు అప్రూవల్ అయితే తొందరగా లోన్ తీసుకొని తొందరగా ఆ లోన్స్ అన్నీ టెండర్లు ఇచ్చేసి ఎలక్షన్ కోసం సన్నిద్ధం కావడానికి తెలంగాణ భవితవ్యాన్ని అంటే తాకట్టు పెట్టే ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నాను.
తెలంగాణ మీకు వద్దా, మెట్రో వద్దా, మెట్రో అంటే బస్సులు వద్దా అని అడుగుతలేవు ఊళ్ళల్లో. ఎందుకో సగం కాదు 70% ఊళ్ళకి బస్సులే లేవు డైరెక్ట్గా. మరి ఈ నిధులు అక్కడ పోతే ప్రతి ఒక్క గ్రామానికి బస్సులు నడవవా? ఎలక్ట్రికల్ బస్సులే కదా, పర్ కిలోమీటర్ 8 ఇది సేవ్ అవుతుంది. పర్ కిలోమీటర్ సేవ్ అయినప్పుడు, లాభసాటి వ్యాపారం అయినప్పుడు, టీఎస్ఆర్టీసీ బతుకుతున్నప్పుడు, లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నప్పుడు టీఎస్ఆర్టీసీని బతికనీయకుండా ఈ మెట్రో, పనికిమాలిన మెట్రోపై ఎందుకు పడ్డాడు రేవంత్ రెడ్డి? ఇది నా చివరి ప్రశ్న. మీరందరూ కూడా మేల్కొనాలి, ఈ ప్రశ్నలు అడగాలి అని అందరిని కోరుకుంటూ నమస్కారం.